జరగనున్న పోలింగ్ కు సంబంధించి ఒంగోలు జిల్లాలో ఏర్పాటు చేసిన 8 కేంద్రాల్లో ఈవీఎంలు ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 2187 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 480 సెన్సిటివ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. అలాగే 1600 వెబ్ కాస్టింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో 8 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామాగ్రిని తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. జిల్లా వ్యాప్తంగా 8 పోలింగ్ కేంద్రాలు 8 నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసిన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే 2189 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ సాయంత్రానికల్లా ఆయా పోలింగ్ కేంద్రాలకి డిస్ట్రిబ్యూషన్ మొత్తం కంప్లీట్ గా పూర్తి కావాలంది. అందుకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి 14,000 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తా ఉన్నారు. జిల్లాలోని 480 సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. 1600 పైగా వెబ్ కాస్టింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల సామాగ్రికి సంబంధించి పంపిణీ కార్యక్రమం పూర్తి జరుగుతూ ఉంది. సాయంత్రానికల్లా ఆయా కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది అలాగే రిటర్నింగ్ అధికారులు అలాగే బందోబస్తుకు సంబంధించిన పోలీస్ అధికారులు కూడా అందరూ కూడా ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. అయితే ఇప్పటికే జిల్లాలోని పోలింగ్ విధులకు సంబంధించి సిబ్బంది ఇప్పటికే అన్ని కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను అయితే అందరూ అధికారులు అయితే బాగా ఉన్నారు. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్న పరిస్థితులను అయితే జిల్లా కలెక్టర్ చేస్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో శ్రీనివాస్, HMTV, ప్రకాశం. సిబ్బంది అమెరిగడ్డ శ్రీనివాస్ గారు, PO గారండి, ఇక్కడికి రావాలండి.